ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మావిగన్ ట్రాక్లోకి వచ్చేశారని రాజమహేంద్రవరం మాజీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అన్నారు. అమరావతి రాజధాని అంటే కేవలం 29 గ్రామాలే కాదని విజయవాడ, గుంటూరు కలిపే రాజధాని అని అధికారుల సమీక్షలో చంద్రబాబు పేర్కొనడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు ప్రాముఖ్యతను కూడా గుర్తించి దాన్ని కూడా అమరావతి రాజధానిలో కలపడం ఖాయమని జోస్యం చెప్పారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ తప్పులు అందరూ చేస్తారని, అయితే ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఇప్పుడు చంద్రబాబు పరివర్తన చెందారని అన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్స్తోనూ కాంట్రాక్టర్స్తోనూ నిన్న సాయంత్రము మీటింగ్ పెట్టినట్టున్నారు. దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరు కూడా కలుపుకొని రాజధాని అని ఆయన నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం మీద మా జగనన్న ట్రాక్లోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే వి గన్ విజయవాడ, గుంటూరు కలిపావు, అమరావతితో పాటు ఆవి గన్ అని కలిపావు. తప్పేం చేసింది మచిలీపట్నం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పక్క రాష్ట్రాలు గుర్తిస్తూ ఉన్నాయి మచిలీపట్నం యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ పోర్ట్ గురించి. రామాయపట్నం పోర్ట్ కానీ, లేకపోతే దుగ్గిరాజుపట్నం పోర్ట్ కానీ, లేకపోతే మచిలీపట్నం పోర్ట్ గురించి కానీ. పక్క రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోరారు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి మచిలీపట్నానికి అని కోరారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటండి? పోర్ట్స్ కాదా? విజయవాడ, గుంటూరు ఎలా కలిపారు నిన్న మీరు అనౌన్స్ చేయడము చాలా శుభ పరిణామం. తప్పులు అందరూ చేస్తారు, తప్పేం కాదు. తప్పు తెలుసుకొని పరివర్తన చెందాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ, గుంటూరుని కూడా కలిపి ఆయన పరివర్తన చెందాడు. 29 గ్రామాలు ఒకటే కాదు, విజయవాడ, గుంటూరు అని. మళ్ళీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సిఆర్డిఏ అంటే విజయవాడ, గుంటూరు అని కాకమ్మ కవర్లు బాగానే చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2024 నుంచి ఇది 26వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో మీరు క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకి ఇచ్చిన నిధులు కాకుండా ప్రత్యేకించి క్యాపిటల్ ప్రాంతం అని విజయవాడ, గుంటూరుకి ఏమి డబ్బులు ఖర్చు పెట్టారని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అవేం చేయలేదు కదా. మీరు 7 సంవత్సరాల్లో క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి ప్రత్యేకమైన మీరు చెప్తా ఉంటారు కదా, క్యాపిటల్కి 2 లక్షల కోట్లు కావాలని. ఆ 2 లక్షల కోట్లలో కనీసము ఎన్ని వేల కోట్ల రూపాయలు విజయవాడ, గుంటూరుకి క్యాపిటల్ నిమిత్తం మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఏం లేవు కదండి. ఇప్పుడు జగనన్న ఎత్తుకున్న తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఆయనకి ప్రకాశం వచ్చింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు కూడా కలిపి క్యాపిటల్ అని. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మచిలీపట్నం కూడా కలిపి అమరావతి క్యాపిటల్ అని కూడా అనౌన్స్ చేస్తాడు. అది తప్పేం లేదు. మనం అందరం మనుషులమే కదండి. మనం 10 నిర్ణయాలు తీసుకుంటే 5 కరెక్ట్ అవ్వచ్చు, 5 రాంగ్ అవ్వచ్చు. దాంట్లో భాగమే మీరు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు మర్చిపోవడం. అమరావతిని కలిపారు, బాగానే ఉంది. దీంతోపాటు ఇవి 3 కూడా ప్రాంతాలు కలపండి. ఇప్పుడు జగనన్న మావిగన్ అన్నారు, మీరు ఏ మావిగన్ అని పెట్టండి. విజయవాడ, మచిలీపట్నము, గుంటూరును కూడా కలుపుతున్నాము అని అనౌన్స్ చేయండి, తప్పేం లేదు కదండి. మొత్తం మీద
ప్రజల యొక్క మనోభీష్టం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు ప్రాంతాలను కూడా ఒప్పుకున్నందుకు చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాము. త్వరలోనే జోస్యం కూడా చెప్తా ఉన్నా, త్వరలోనే మచిలీపట్నాన్ని కూడా కలుపుతారు చంద్రబాబు నాయుడు గారు. మా జగనన్న ట్రాక్లోకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేది క్లియర్గా అర్థమవుతాం. చాలా నిజంగా చాలా శుభపరిణామం అండి, చాలా శుభపరిణామం. వి హోల్ హార్టెడ్. విద్యాశాఖ మంత్రి గారు ఆయన పెద్ద బాజాలు కొట్టాడు. ఏంటంటే టాటా పవర్ని నెల్లూరుకి 10 గిగావాట్ల ప్లాంట్ని తీసుకొచ్చారని 6 నెలల క్రితం అనుకుంటా, లేకపోతే సంవత్సరం క్రితమే 6,000 కోట్ల రూపాయలు 10 గిగావాట్స్ పవర్ ప్లాంట్ని నెల్లూరు ప్రాంతానికి తీసుకొచ్చామని. నేను అడుగుతా ఉన్నా, ఇదే పవర్ ప్లాంట్ ఒడిస్సాకి తరలిపోతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? మీరు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొట్టినట్టు కానీ లేకపోతే దాడి చేసినట్టు కానీ ఏదైనా వస్తుంది, అసాల్ట్. మీ దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, తెప్పించుకోండి. ఇంకా పోలీసులు నన్ను అసాల్ట్ చేశారు, మా చేతులతో డొక్కల్లో గుద్దిన సందర్భాలు ఉన్నాయి. మా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, లైవ్లు తీసాం. నేను అసాల్ట్ చేశానని తిరిగి నా పైన కేసు కట్టారు. మళ్ళీ 353/2 రెడ్ విత్ 190 BNS, మొత్తం 10 సెక్షన్లు ఉన్నట్టున్నాయి. ఈ 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ వారెంట్ల కిందన ఈ సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 8, 10 ఉన్నాయండి. అందులో 3, 4 నాన్ బెయిలబుల్ ఉన్నాయి. అయ్యా నారా లోకేష్ గారు, రెడీగా ఉన్నామండి. మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయించుకోవడానికి, ప్రజల తరపున పోరాటం చేస్తున్న దానికి అనగదొక్కుతూ ఉన్నారు. తొక్కండి, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం. మొన్నటికి మొన్న మా బీసీ ప్రెసిడెంట్ని పీడీ యాక్ట్ పెట్టారు. ఎందుకు పీడీ యాక్ట్ పెట్టారు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను అన్ని వార్డుల్లో అన్నందుకు పీడీ యాక్ట్ పెట్టారు. కోర్టు కూడా ముట్టికాయలేసింది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల రోజుల్లో పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళపైన బయటకు వచ్చారని అంటే కోర్టు ఏ స్థాయిలో ముట్టికాయలేసిందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. మీరు ఏదైతే డిఎస్సి ప్రశ్నాపత్రాలు ఏవైతే లీక్ అయినాయని ఆరోపణలు వచ్చినాయో దానిపైన క్లారిటీ ఇవ్వండి. మేము ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలియపరిచాము. మీరు చెప్పండి, మేము వస్తాం. నేను ఒక్కడే వస్తాను, మీరు మొత్తం అందరినీ కట్టకట్టుకుని తీసుకురండి. నారా లోకేష్ గారు, మీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆయన కోనా శశిధర్ గారు, అజయ్ జైన్, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ తీసుకురండి. మీకు వెనకాల హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. దీనిపైన సమగ్రమైన విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.